తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ నడుస్తుంది. ఏప్రిల్ 3వ తేదీన కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగినా ఇంకా ఢిల్లీ నుంచి కబురు రాలేదు. దాంతో ఎవరికి మంత్రి పదవి వస్తుందో ఎవరికి రాదోనని నేతల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో 4 నేతలు మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. వీరిలో మంత్రి పదవి ఎవరిని వరించబోతోంది? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు మంత్రివర్గంలో చోటు దక్కే నేతల పేర్లు ఫైనల్ అయ్యాయని ప్రచారం జరుగుతుండగా, ఢిల్లీలో కొందరు నేతలు తమకు చోటు కావాలంటూ లాబింగ్ చేస్తున్నారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తీవ్రమైన పోటీ ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు గడ్డం వినోద్ కుమార్ మధ్య తీవ్రమైన పోటీ ఉందని అంటున్నారు. మరోవైపు ఓసీ కోటాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనకు మంత్రి పదవి కావాలంటూ హైకమాండ్ పెద్దలను కోరుతున్నారు. ఇప్పుడు ఆదివాసీ కోటాలో బొజ్జు పటేల్ తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ హైకమాండ్ పెద్దలను కోరడం హాట్ టాపిక్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేదు. జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే ఇందులో ఖానాపూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరులో మాత్రం హస్తం పార్టీ జెండా ఎగిరింది. కానీ రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఈ జిల్లా నేతలు ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత జిల్లా నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం సాగింది. కానీ సాధ్యపడలేదు. అప్పట్లో మంత్రి పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. దాంతో జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లేదని జిల్లా నేతలు చాలా రోజులు మదన పడిపోతున్నారు. తాజాగా మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అనేక మార్లు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేసినా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు హైకమాండ్ పచ్చ జెండా ఊపడంతో ఈసారి మంత్రివర్గంలో చోటు కోసం ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు మధ్య నువ్వా నీనా అన్నట్టుగా పోటీ సాగుతుంది. ఎస్సీ కోటాలో వివేక్ అవకాశం ఇస్తే ప్రేమ్ సాగర్ రావుకు చోటు దక్కకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఎస్సీ కోటాలో మరో జిల్లా నేతకు అవకాశం దక్కితే మాత్రం ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఇంద్రవెల్లిలో నిర్వహించిన ఆదివాసీ, దళిత, గిరిజన బహిరంగ సభను ప్రేమ్ సాగర్ రావు విజయవంతం చేశారు. అటు ఖర్గే సభలను కూడా ప్రేమ్ సాగర్ రావు సక్సెస్ చేశారు. దాంతో పార్టీ పెద్దలు ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో నుంచి కాంగ్రెస్ లోకి వివేక్ జంప్ కొట్టారు. అప్పట్లో ఆయనకు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిగా అవకాశం ఇస్తామని హైకమాండ్ పెద్దలు హామీ ఇచ్చారట. అయితే ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని పార్టీ పెద్దలను ఆయన కోరుతున్నారట. ఆయనకు ఎస్సీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే వివేక్ సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కూడా వివేక్ కు మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతున్నట్టు ప్రచారం సాగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే దానిపై హైకమాండ్ మరో ఆలోచన చేస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రేస్లోకి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వచ్చారని తెలుస్తుంది. ఆదివాసీ కోటాలో తన పేరు కూడా పరిశీలించాలని బొజ్జు పటేల్ పార్టీ పెద్దలను కోరినట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, అందుకే తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారట. కానీ ఇప్పటికే ఆదివాసీ కోటాలో మంత్రిగా సీతక్క ఉన్నారని కొందరు నేతలు హైకమాండ్ పెద్దలకు గుర్తు చేశారట. దాంతో బొజ్జు పటేల్ పేరును పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈసారి ఆదిలాబాద్ జిల్లా నుంచి 4 నేతలు పోటీ పడుతుండటంతో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.